హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. ఇక మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే సరిపోయింది, బాగుంది. ఒక కమర్షియల్ మూవీని ఇలా కూడా తీయొచ్చా అని నిరూపించాడు వివేక్ ఆత్రేయ. ముందుగా స్టోరీ విషయానికి వస్తే హీరో సూర్య, అదే మన నాని, తనకి విపరీతమైన కోపం. ఎక్కడ అన్యాయం జరిగినా సరే తను రియాక్ట్ అవుతాడు, అడ్డుపడతాడు, అవసరమైతే గొడవ పడతాడు. అతని కోపాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళ అమ్మ కేవలం ఒక శనివారం రోజు మాత్రమే తన కోపం చూపించాలనే కండిషన్ పెడుతుంది. దీంతో సూర్య ఒక శనివారం రోజు యముడిలా, మిగతా అన్ని రోజులు చిత్రగుప్తుల్లా ఉంటాడు. అంటే ఎవడన్నా చేసిన తప్పుల్ని గుర్తుపెట్టుకొని శనివారం రోజు చావగొడతాడన్నమాట. మరి అలాంటి సూర్యకి మానవత్వం అన్నదే లేని ఒక కర్కశ పోలీస్ వల్ల ఎదురైన సమస్య ఏంటి? ఒక్కరోజు మాత్రమే కోపం తెచ్చుకునే సూర్య అతన్ని ఎలా ఎదిరించాడనేది మీరు థియేటర్లో చూసి తెలుసుకోండి. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో సూర్య క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినంత టైం తీసుకొని చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. నాని ఇంట్రో సీక్వెన్స్ కానీ, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్, సెకండ్ హాఫ్లో వచ్చే ప్రీ క్లైమాక్స్ సినిమాని ఓ రేంజ్కి తీసుకెళ్ళాయి. మరీ ముఖ్యంగా నాని ఇంట్రడక్షన్ సీన్ అయితే టాలీవుడ్లోనే ది బెస్ట్ ఇంట్రోల్లో ఒకటిగా మిగిలిపోతుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండే స్టోరీకి కొన్ని స్పెషల్ మూమెంట్స్ని యాడ్ చేసి ఆడియన్స్కి మంచి ఫీస్ట్ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. ఈ సరిపోదా శనివారం ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఒక మంచి హై ఇచ్చింది. నాని హీరోయిజం, ఎస్జే సూర్య విలనిజం, ఇంటర్వెల్లో వచ్చే హై యాక్షన్ సీక్వెన్స్, ది బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై ఇవ్వదు. మనం ఫస్ట్ హాఫ్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ల్యాగ్తో గాడి తప్పింది సినిమా. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా లేవు, అసలు అలా వెళ్ళిపోతుంటుంది. ప్రీ క్లైమాక్స్లో సినిమా అలా పైకి లేస్తుంది, బట్ క్లైమాక్స్ మాత్రం మనం అనుకున్నంత ఉండదు. సూపర్ ఉంది అని అనిపించదు, డిసప్పాయింట్ చేసింది అని కూడా అనలేం, డీసెంట్గా ఉంది అంతే. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెస్ట్ వర్క్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్లో చొక్కాలు చింపుకునే గూస్ బంప్స్ తెప్పిస్తే సెకండ్ హాఫ్లో మాత్రం అనవసరంగా చొక్కా చింపుకున్నామా అని అనిపించదు, కానీ పోయిందిలో ఒక చొక్కా అనుకుంటాం అంతే. నాని, ఎస్జే సూర్యల యాక్టింగ్ చింపేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దంచి కొట్టారు. గుడ్ యాక్టింగ్, గుడ్ డైరెక్షన్, బట్ డీసెంట్ మూవీ. ఓవరాల్గా తీసి పడేసే మూవీ అయితే కాదు, పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తుంది. ఒకసారి వెళ్ళండి, బాగుంటుంది. సో గాయస్, ఇది రివ్యూ. మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.